హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు సిబీ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనం ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, నార్మల్గా ఈ రోజుల్లో అందరూ కోవిడ్ వచ్చినప్పటి నుంచి, కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి అందరూ వర్క్ ఫ్రమ్ హోము అనేది చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే స్కూల్ పిల్లలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, స్టడీస్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అందరూ అదే చేస్తున్నారు. సో దీనికోసం ఏంటంటే ల్యాప్టాప్ చాలా ఛార్జింగ్లో మనం ఎలాంటి కేర్ తీసుకోవాలనేది మీకు ఈరోజు టాపిక్లో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఏం లేదు, చాలామంది ఏంటంటే ల్యాప్టాప్ ఛార్జింగ్ అనేది అయిపోగానే దాన్ని పక్కన పెట్టేసి సోఫా పైన ఏదో బెడ్ పైన పెట్టేసి ఛార్జింగ్ పెట్టేసి వదిలేస్తూ ఉంటారనమాట. సో అలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే అది హీట్ అనేది బయటకు వెళ్ళకుండా అది మన బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టినప్పుడు అది హీట్ అనేది బయటకు వచ్చేయాలి ఫ్రెండ్స్. హీట్గా దానికి కొద్దిగా గాలి ఆడితే మనకు బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది, ల్యాప్టాప్ అనేది బ్యాటరీ అనేది పాడవకుండా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఛార్జింగ్ కనుక పెడితే ఒక టేబుల్ కానీ బెంచ్ లేదా చైర్ పైన బెంచ్ పైన కానీ మీరు ఛార్జింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలా పెడితే మీకు ఏంటంటే దాంట్లో ఉన్న హీట్ అనేది కొద్దిగా గాలి ఆడడం వల్ల అది మీ బ్యాటరీ లైఫ్ అనేది కొద్దిగా ఎక్కువ కాలం వస్తుంది, అలాగే బ్యాటరీ పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూడా మీరు బెడ్ పైన, సోఫా పైన కాకుండా ఈసారి మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏంటంటే ఒక బెంచ్ పైన, టేబుల్ పైన పెట్టేలాగా చూసుకోండి. అలాగే దాంతోపాటు ఏంటంటే ఎప్పుడైనా మీరు బ్యాటరీ ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు 40-80% వరకు ఛార్జింగ్ ఉండేటట్టు అయ్యేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. దానికంటే తక్కువ ఉన్న మీరు ఒకవేళ బిలో 40 లోపు ఉంటే కనుక మీరు దాన్ని ఛార్జింగ్ అనేది పెట్టుకోండి. లేదా మీకు 80 అబోవ్ క్రాస్ అయిందంటే ఒక 80% అయినా కానీ మీరు ఛార్జింగ్ అనేది పెట్టుకోండి. 40-80% మీకు ఎప్పటికీ ఛార్జింగ్ అనేది ఉండేటట్టు చూసుకోండి. బిలో దానికంటే తక్కువ ఉంటే కనుక మీరు అది వెంటనే ఛార్జింగ్ అనేది పెట్టుకోండి. దానికి ఎప్పుడైనా కూడా మీరు ఎప్పుడైనా కొద్దిగా దానికి చల్లని ప్రదేశం అంటే, అలాగే చల్ల ప్రదేశం అంటే నార్మల్గా కొద్దిగా గాలి ఆడేటట్టు దానికి చూసుకోండి అనమాట. మీరు వర్క్ చేసే టైంలో అయినా ఎప్పుడైనా కంటున్నా సోఫా పైన అలా బెడ్ పైన వదిలేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. మీరు నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.